పైసా కైసా పైసా కైసా ఎందుకంటే అప్పిలకుబ్బిలో ఉన్నది కదా తెలంగాణ రాష్ట్రం. 6 గ్యారెంటీల అమలుపై సీఎం ఫోకస్. స్కీమ్ల అమలు కోసం ఆర్థిక నిపుణుల సలహాలు, ఆదాయం వచ్చే శాఖలతో ఇప్పటికే సీఎం రివ్యూ. కొత్త అప్పులు తీసుకురావడం పైన సర్కార్ ఆరా. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో భేటీ. అందుకేనా రేపు అసెంబ్లీ వేదికగా ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం. ఖాళీ ఖజానాతో పథకాలు అమలు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు రెండింటిని ఇప్పటికే అమలు చేసిన ప్రభుత్వం సంక్రాంతి నాటికి మరో 2 హామీలు అమలుకి తేవాలని యోచిస్తుంది. మార్చి 16 నాటికి 6 గ్యారెంటీలు అమలు చేయాలని దృఢ సముఖంతో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది సరే, కానీ పైసలు ఎట్లా 6 గ్యారెంటీలను చేయాలి అంటే ఎట్లా చేస్తారు అనేది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి సహా అందరి మంత్రులకు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి భజన బ్యాచ్ కావచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, ఆల్రెడీ అప్పుల కూబు చేసింది. మరి ఇప్పుడు ఎలా అనే దానిపై కూడా సీఎం రివ్యూ చేస్తానంటే, ఏదైతే ఆర్థికంగా మనకు ఏ శాఖ నుంచి అయితే ఆర్థికంగా వస్తుందో అక్కడ నుంచి సీఎం కూడా ఆల్రెడీ రివ్యూలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఆర్బీఐ మాజీ గవర్నర్తో కూడా ఎలా ఆ భేటీ కూడా అందుకేనా అంటూ కూడా V6 డిజిటల్ రాసుకుంటూ వచ్చింది. అదేవిధంగా రేపు పవర్ ప్రజెంటేషన్ ఉండబోతుంది అసెంబ్లీలో. ఆర్థికం మీద ఉడక శ్వేతపత్రం విడుదల చేస్తున్నారట. దానిపై మరొకటి ఎలా అప్పు తీసుకురావడం ఎలా అంటూ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీం పనిచేస్తూ ఉంది.